ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎటకేలకు విడుదలైంది. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 11న పరిశీలన, 13న ఉపసంహరణ, 27న పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇక మార్చి 3న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని 123 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 21,555 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రాష్ట్రంలోని 175 ఆ అభ్యర్థి జనరల్ అయితే 10,000, ఎస్సీ ఎస్టీలు అయితే 5,000 చొప్పున డిపాజిట్. పూర్తి చేసిన నామినేషన్ ఫామ్, ఆస్తులు, అప్పులు, కుటుంబానికి చెందిన సమాచారంతో పాటు అఫిడవిట్ కూడా, ఓటర్గా ఉన్న వివరాలు అన్ని రిటర్నింగ్ అధికారికి సిగ్నేచర్తో పాటు అందచేయాలి. ఇక నామినేషన్పై ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఉన్న 10 మంది ఓటర్లు బలపరుస్తూ సంతకాలు చేయాలి. ఇక నామినేషన్ల స్వీకరణ సమయంలో అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లేందుకు ఛాన్స్. ఇక నామినేషన్ల దాఖలు సమయంలో సందేహాలు, నివృత్తి, ఇతరత్ర సహాయం కోసం కలెక్టరేట్ మొదటి అంతస్తుకు వెళ్ళి అక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది, అక్కడ విచారించుకోవచ్చు.